నీ ఎదురుగానే నిలుచుని ఉన్న నన్ను చూడు, ముక్తి మార్గం వైపు మరడు అని ఆ భగవంతుడు తన ప్రియమైన భక్తులకు వివరిస్తూ ఉన్నారుట. నిన్ను సదా నేను ఆధ్యాత్మిక సాధన వైపు నడిపించడానికి తగిన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక యువకుడు చాలా బరువు మోసుకుతూ వెళుతూ ఉన్నాడుట. ఎక్కడికి వెళుతున్నావు అని ఆ భగవంతుడు అడిగితే భగవంతుని కోసం అన్నాడుట, నాతో రా, దారి చూపిస్తానంటే రాను పొమ్మన్నాడుట. అదే యువకుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ భగవంతునికి కనిపించాడు. ఈసారి మరి కాస్త బరువు పెరిగిందట. దేనికోసమో అన్వేషిస్తూ ఉన్నాడు. మళ్ళీ దేనికోసం వెతుకుతున్నావు అని అడిగాడుట ఆ భగవంతుడు. భగవంతుని కోసం అని చెప్పాడుట ఆ భక్తుడు. నాతో వస్తే చూపిస్తానన్నాడుట. నా మాటలో లెక్క చేయక ముందుకు వెళ్ళిపోయాడుట. మళ్ళీ కొండాలకు కనిపించాడుట. ఈసారి వయోభారంతో నడుము వంగి ఉంది. వెనుక భుజాన బరువు మాత్రం ఇంకా పెరిగింది. నడువలేక నడుస్తున్నాడు. చూపు సరిగా లేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడుట ఆ భగవంతుడు. భగవంతుని కోసము అని అన్నాడుట ఆ భక్తుడు. దారి చూపిస్తానన్నా నమ్మలేదుట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదుటే భగవంతుడు నిలుచున్నా చూడలేని అంధులు వీరంతా. అందుకనే నీవు వీరిలా కాకు, నీ ఎదురుగా నిలుచుని ఉన్న నన్ను చూడు, ముక్తి మార్గం వైపుకు మరడు అని ఆ భగవంతుడు భక్తులకు వివరిస్తూ ఉన్నారుట. కనుక మనం ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహానికి పాటుపడాలంటే మనమందరం కూడా మన ఎదుటే ఉన్నటువంటి ఆ మూర్తిని మన కళ్ళారా దర్శించుకొని ఆ యొక్క ముక్తి మార్గం వైపు పయనిద్దాం. జై శ్రీమన్నారాయణ.